హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మా ఛానల్ మోనిటైజ్ అయిన సందర్భంగా యూఎస్లోని మా ఇంటి హోమ్ టూర్ చూపిద్దాం అనుకుంటున్నా. సో ఫస్ట్ ఇక్కడ కీ ఉంటుంది. మన అపార్ట్మెంట్ ఏదైతే ఆ అపార్ట్మెంట్ నెంబర్ ఉంటుంది. దాంట్లోకి మనకు సంబంధించిన పోస్టులు కానీ డాక్యుమెంట్స్ కానీ ఏదైనా పోస్టల్ తోటి రావాలంటే వచ్చి దీంట్లో పెట్టిపోతారు. మనం వచ్చి చాబీ తీసుకొని ఓపెన్ చేసుకొని దాంట్లో ఏమైనా వచ్చినాయో చూసుకోవాలి. సో ఇప్పుడు మీకు చూపిస్తా మనకి ఏమైనా వచ్చినాయేమో మోసుకోవాలి. సో దీంట్లో ఈరోజు ఏం లేదు. సో అది సో ఇది వచ్చేసి స్టార్టింగ్ చెప్పుల స్టాండ్. సో టీవీ. సో ఇది వచ్చేసి లైట్. సో హాల్, సోఫా అండ్ టేబుల్. సో ఇది వచ్చేసి బేసికల్గా 1 BHK హౌస్. సో దీంట్లో ఏముంటుందంటే హాల్, ఇది డైనింగ్ టేబుల్ అండ్ చైర్స్. హాలు బేసికల్గా మనకు బాల్కనీ ఉంటుంది. సో బాల్కనీలో ఒక సోఫా వేసిన కూర్చొని అట్లా రెస్ట్ తీసుకుంటేందుకు. సో బయట నుంచి ఇది వ్యూ అట్లా కనపడుతుంటుంది. సో అట్లా ఊపడేది అది డస్ట్బిన్. సో మన ఇంట్లో ఏమన్నా తీసుకుపోయి పనికిరాని అన్నీ దాంట్లో వేస్తే ఒక వెహికల్ వచ్చి తీసుకెళ్ళిపోతుంటుంది. సో అది. సో ఈ కమ్యూనిటీ అనేది చాలా పెద్ద కమ్యూనిటీ. సో ఇది మా బాల్కనీ. సో ఇది నేను ఎప్పుడో ఒకసారి చేస్తుంటా, రోజైతే అస్సలు చేయను. సో ఇది. సో ఇక్కడ ఏంటంటే యూఎస్లో కిచెన్ అన్నీ వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. సో ఇప్పుడు చూసినట్టయితే మైక్రోవేవ్ ఇది. సో మనం ఇక్కడ మోస్ట్లీ ఫ్రోజన్ ఫుడ్ ఎక్కువ యూజ్ చేస్తుంటారు కాబట్టి సో మనకి ఏదన్నా ఫ్రోజన్ ఇది మంచిగా హీట్ చేసుకొని తింటుంది అది. సో ఇది వచ్చేసి బర్నర్స్, గ్యాస్ ఇట్లా తిప్పుకుంటే ఇట్లా వెలుగుద్ది ఆటోమేటిక్గా. సో అది వచ్చేసి మా డస్ట్బిన్ అండ్ ఫ్రిడ్జ్లో కొంచెం చికెన్, ఫ్రోజన్ వెజిటేబుల్స్, కట్ వెజిటేబుల్స్ ఉన్నాయి. సో ఫ్రిడ్జ్, మిల్క్, మిగతా అన్నీ చికెన్, ఆలివ్స్, కోక్ అన్నీ ఉన్నాయి. సో ఇది వచ్చేసి డస్ట్బిన్, ఎగ్స్, మిక్సీ అండ్ సింక్ ఇది వచ్చేసి. సో బేసికల్గా ఏంటంటే వీళ్ళు ఇట్లా కబోర్డ్లు వేయడం వల్ల మేము కొనుకొచ్చి కబోర్డ్లలో పెట్టుకుంటాం. చింతపండు ఇండియా నుంచి తెప్పించుకుంది, కారం, చింతపండు. ఇది వచ్చేసి కడిపత్తా ఇండియా నుంచి తెప్పించింది. సో మంచిగా మా మమ్మీ ఆరబెట్టి మంచిగా తెంపి ఆకుల్ని మొత్తం ఆరబెట్టి ఒట్టిగా అయినాక పంపించారు. సో లాస్ట్ 3 months నుంచి ఇదే వాడుతున్నాం. ఇంకా అయిపోవట్లేదు, ఇంకో 3 months వస్తుంది. సో ఇది వచ్చేసి వాటర్ ఫిల్టరు. సో బేసికల్గా దీంట్లో వాటర్ పోస్తాం ఈడ. సో వాటర్ దీంట్లో పోస్తే ఫిల్టర్ అయిపోతాయి, పట్టుకుంటాం. సో బేసికల్గా పెద్ద ఇండియా లాగా పెద్ద ఫిల్టర్లు అట్లా ఉండవు, చిన్నది ఇది. సో ఇది వచ్చేసి డైనింగ్ టేబుల్. ఎప్పుడో ఒకసారి అట్లా కూర్చొని ఇక్కడ తింటుంటాం. మోస్ట్లీ అయితే ఈ ప్లేస్లో తింటుంటాం, అటు చైర్లలో కూర్చొని. సో వాష్రూమ్కి వచ్చేస్తే వాష్రూమ్ అనేది సో ఇట్లా ఉంటుంది. బాత్ టబ్ అది. ఓకే. సో ఇది వచ్చేసి బెడ్రూమ్ కూడా బాగా స్పేషియస్గా ఉంటుంది. సో ఒక టేబుల్ పెట్టినవాడ అట్లే, అదొకటి ఫ్యాన్. సో ఏసీ వచ్చేసి ఇన్బిల్ట్ ఇక్కడ. సో చూపిస్తా అది కూడా. సో ఇది వచ్చేసి క్లాత్స్ అవి పెట్టుకుంటేందుకు, సూట్ కేసెస్ అవన్నీ.
క్లాత్స్ పెట్టుకుంటానికి ఎక్కువ ఇది. సో అదొకటి చిన్న లైట్ ఉంది. సో బేసికల్గా ఇంకొకటి ఏంటంటే స్టోర్ రూమ్ లాగా ఒకటి చిన్నది ఇచ్చారు. సో ఇది ఏంటంటే మనకు ఏమైనా ఇంకా క్లాత్స్ కానీ ఏదైనా డాక్యుమెంట్స్ కానీ ఇంకేదైనా స్టోర్ చేసుకునేవన్నీ. సో సర్టిఫికేట్స్, టిష్యూస్ అవన్నీ ఇట్లా పెట్టేసినాం ఫ్రెండ్స్. సో బేసికల్గా ఇది 1 BHK, 1 బెడ్రూమ్, హాల్, కిచెన్, సోఫాస్ ఇవన్నీ మనమే కొనుక్కొచ్చుకోవాలి. టీవీ ఇదంతా ఓన్లీ ఏమైనా కిచెన్ ఐటమ్స్, గ్యాస్, ఫ్రిడ్జ్, డిష్ వాషరు. సో ఇది బేసికల్గా ఇది ఏంటంటే డిష్ వాషరు. సో దీంట్లో మనం గిన్నెలు అవన్నీ పెట్టేస్తే అదే ఆటోమేటిక్గా తోమేస్తుంది. సో ఇవి మాత్రం ఇంట్లో రెంట్తో పాటు కవర్ అవుతాయి. మైక్రో ఓవెను, గ్యాస్, కింద ఓవెన్, ఫ్రిడ్జ్, డిష్ వాషర్, వాటర్ కనెక్షన్ దీంట్లో కవర్ అయ్యిద్ది. సో ఇది వచ్చేసి నాది వర్క్ టేబుల్. ఎప్పుడైనా ల్యాప్టాప్లో పని చేయాలంటే ఇక్కడ కూర్చొని చేస్తుంటా. సో ఇది వచ్చేసి ఎమర్షన్ పెప్కో కరెంట్ మీటర్ అనమాట ఇది. సో బేసికల్గా ఏసీ మనం సెట్ చేసుకుంటే మనకు టెంపరేచర్ ఎంత కావాలనుకుంటే అంత పెట్టుకోవచ్చు. సో బేసికల్గా ఇది ఫ్రెండ్స్ మాది చిన్న హోమ్ టూరు. సో ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ ఆల్సో కూడా చేయండి ఫర్ బెటర్ రీచ్. సో ఇది వచ్చేసి బయట వ్యూ అనమాట మాది. సో యూఎస్లో ఏంటంటే జనాలు తక్కువ పడతారు, కాకపోతే కార్లు ఎక్కువ పడతాయి చూడొచ్చు. సో అక్కడ ఎవరో పాపం యోగా చేస్తారు. సో అది సో జనాలు మాత్రం ఎవరు తక్కువ కనపడతాడు. అది వచ్చేసి మా నైబర్ది హౌస్ ఇది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్.